ఇక 99 రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్ చూస్తే కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన సమ్మెకు సింగరేణి కార్మికులు పూర్తి మద్దతుగా నిలిచారు. సమ్మెలో భాగంగా కార్మికులు ఎవరూ మొదటి షిఫ్ట్ విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు గనులు బోసిపోయాయి. పలు చోట్ల కార్మిక సంఘాలు రాస్తారోకోలు, ధర్నాలతో నిరసనలు తెలిపాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మెపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మె ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తీసుకున్నట్టయితే సింగరేణి వ్యాప్తంగా సమ్మె సైరన్ మొట్టమొదటిసారిగా మోగినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో సింగరేణి విస్తరించి ఉంది. సింగరేణి విస్తరించినటువంటి అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో సమ్మె సక్సెస్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సమ్మె ప్రభావం అంతగా పాక్షికంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. సింగరేణిలో మాత్రం పూర్తిగా విధులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు, అదేవిధంగా గుర్తింపు కార్మిక సంఘాల నాయకులుగా జేఏసీగా ఏర్పడినటువంటి 4 సంఘాలు ఏవైతున్నాయో 4 సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ అయితే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద సింగరేణి జేఏసీ గుర్తింపు కార్మిక సంఘంతో పాటు మరియు జేఏసీ కార్మిక సంఘాలుగా ఏర్పడి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఏఐటీసీ గుర్తింపు సంఘ నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా కొనసాగుతుంది సింగరేణిలో సమ్మె ప్రభావం ఎలా ఉంది. సింగరేణి వ్యాప్తంగా సంపూర్తిగా సమ్మె జరుగుతుంది. శ్రీరాంపూర్ డివిజన్తో పాటుగా మందమరి, బెల్లంపల్లి, అదేవిధంగా కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు, భూపాలపల్లి, RG3లో 3 డివిజన్లలో పూర్తిగా సమ్మె జరుగుతుంది. కార్మికులు ఈ సమ్మెకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. కనీస వేతనాల అమలు బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కార్మిక చట్టాలు ఏవైతున్నాయో కార్మిక చట్టాలను కాలరాసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో దానికి సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె ఎట్లా కొనసాగుతుంది? భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా కార్మికులు సాధించినటువంటి హక్కుల్ని హరించడం కోసం 54 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మరిచి కార్మిక ద్రోహం చేసే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులందరూ భారతదేశంలో 60 కోట్ల మంది వాళ్ళ భారత్ బంద్ని నిర్వహించారు. సపోర్ట్ చేస్తూ కార్మిక లోకానికి, రైతులకి ద్రోహం చేసే ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో గద్దె దింపాలని ఈనాడు సమ్మె విజయవంతం చేసిన కార్మిక లోకానికి ఐఎన్టీసీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కూడా వారి మాటల్లో కార్మిక చట్టాలు ఎలా హరించకపోతున్నాయి, అసలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, మీ నిరసన ఎట్లా కొనసాగుతుంది? కార్మికులకు రక్షణ కవచంగా ఉన్న 44 చట్టాలను రూపుమాపి 4 కోట్ల మార్చడానికి పార్లమెంట్లో చట్టం తీసుకురావడం జరిగింది. విదేశీ పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే భారతదేశంలో కార్మిక చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. కార్మికులు ఏమన్నంటే యూనియన్లు బలవంతంగా ఉన్నాయి కాబట్టి మేము రాము అంటే తప్పనిసరిగా ఆ చట్టాలను నిర్వీర్యం చేస్తా అని కార్పొరేట్లకు కొమ్ము కాసే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను పార్లమెంట్లో చట్టంగా మార్చడం జరిగింది. దానికి నిరసనగా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒకవేళ ఈ చట్టాలు అమలైతే 8 గంటల పనిదినం ఉండదు, బోనస్ యాక్ట్ ఉండదు, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ఉండదు, తర్వాత కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. ఐరన్ అండ్ ఫైర్ లాగా ఎలా అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులను 1 నెల జీతం ఇచ్చి తీసేస్తారో, ఈరోజు దురదృష్టం అగ్నిపత్ అని చెప్పి మొత్తం సైన్యంలో కూడా 5 సంవత్సరాల కొరకు ఉద్యోగాలు ఇస్తున్నారో అలా చేస్తే కార్మికుల బతుకులు ఆగమ్య గోచరం అయిపోతాయి. వీరి బతుకులు గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కార్మికుల్లాగా అవుతున్న ఉద్దేశంతో సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. సమ్మెలో పాల్గొంటున్నటువంటి సింగరేణి ఎంప్లాయీ మనతో ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, సమ్మె ఎందుకు మీరు విధులకు దూరంగా ఉన్నారు? అంటే కార్మికులకు ఏవైతే హక్కులు ఉండాలో ఆ హక్కులన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా రద్దు చేద్దామని చెప్పేసి చూస్తుంది. మా కార్మికులకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి వాటి కోసం అని చెప్పేసి మేమంతా కూడా దేశవ్యాప్తంగా ఒకటే సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇదే మేము సాధించిన ఒక గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 44 చట్టాలను 4 కోడులుగా విభజించి
అమలు చేసే విధానంలో కార్మికుల హక్కులు కాలరాసే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి, ఈ కోడ్లు ఉన్నాయని చెప్పేసి అయితే ప్రధానంగా కార్మికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి బొగ్గు గనుల్లో కార్మికులు ఎవరు కూడా విధులకు హాజరు కాలేదు. మనం ప్రస్తుతం శ్రీరాంపూర్లో ఉన్నటువంటి బొగ్గు గని వద్ద ఉన్నాం. RK7 బొగ్గు గని. ఈ బొగ్గు గని వద్ద చూసినట్టయితే కార్మికులు ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు. సమ్మెలో పాల్గొంటున్నారు కాబట్టి సమ్మె సింగరేణి వ్యాప్తంగా సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సారైతే శ్రీనివాస్,